నాకు 2 గంటల మైక్ ఇవ్వండి అంటున్నారు. ఆ రూల్ ప్రకారం అవన్నీ సాధ్యం కావు కదా. మరి ఇంకా ఆయనను చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారు. ఆ మాత్రం తెలియదండి. ప్రతిపక్ష హోదా ఎవరికి ఇస్తారు, ఎవరెవరు? ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి రాహుల్ గాంధీ కూడా రాలేదు. మీకు గుర్తు చేసుకుంటే జస్ట్ బికాస్ ఈ లాస్ట్ 4-5 seats తక్కువ అని చెప్పి ఆయనకు కూడా ఇవ్వలేదు. అలాంటిది నీకెందుకు ఇస్తారని ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మరి చదువుకోకుండా ఎలా అయ్యాడో తెలియదు. కానీ ఆయన ఎప్పుడంతే కదా జనాలు కన్ఫ్యూజ్ చేయటం, సింపతి గేమ్ ఆడటం, విక్టిమ్ కార్డ్ ప్లే చేయటం ఏంటో మరి ఎప్పుడు ట్రై చేస్తున్నాడు. ఇందాక మీరు అన్నట్టు మేబీ జమిలీ ఎలక్షన్స్ వస్తాయని చెప్పి రెచ్చగొడుతున్నాడా? వచ్చినా తప్పలేదండి, బాధ లేదండి. నేను చెప్తున్నా కదా, రేపు వచ్చినా సరే ఆయనకు ఉన్న 11 సీట్లు కాపాడుకోవడం కూడా కష్టం అయిపోయింది. అది ఆ విషయం ఆయనకి కూడా తెలుసు. ఎందుకంటే ఉన్నోళ్లే వదిలేసి వెళ్ళిపోతున్నారు. బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఎందుకు వచ్చేసారు అని చెప్తే ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంది. ఏమని చెప్తున్నారు? మా మీద ఆయన అక్కడ కూర్చొని నువ్వు వాళ్ళని తిట్టు, ఈ పార్టీని తిట్టు, ఇలా ఎందుకు తిట్టలేదు, ఇది వాళ్ళు చేసింది, మా చేత ఏ పనులు చేయించలేదు, మమ్మల్ని చీత్కరించుకున్నారు అని. అదే ఈ రోజు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కృష్ణదేవరాయలు ఎంపీ గారు ఉన్నారు, లావు, మీకు ఐడియా ఉంటే. ఆయన బయటకు వచ్చి ఇప్పుడు మా పార్టీలో ఎంపీ అయితే ఈ రోజు ఆయన ఎన్నిసార్లు చూస్తున్నారు మీరు మీడియాలో? ఎన్ని అచీవ్మెంట్స్ లో ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఆయన సబ్జెక్ట్ ఏంటి, ఆయన క్యాలిబర్ ఏంటి అంతా బయటకు వస్తుంది. అంటే అదే లీడర్ వైసీపీలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, అదే లీడర్ ఈ పార్టీలోకి వస్తే ఎలా ఉన్నారు అనేది అది డిఫరెన్స్. అది ద కైండ్ ఆఫ్ లీడర్షిప్. అక్కడ కూర్చున్న బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఎలా ఉంటారు, డెవలప్మెంట్ వైపు ఎలా ఉంటారు అని చెప్పి అదంతా మీకు ఒక ఎగ్జాంపుల్. మరి ఇట్లా సన్నాసోళ్ళు మరి ఎన్ని రోజులు భరిస్తామో తెలియదండి. అసలు కంప్లీట్ గా వై ఆర్ వి నాట్ గెటింగ్ రిడ్ ఆఫ్ ఇట్, ఎందుకు 100% ఎందుకు తుడిచిపెట్టిపోవట్లేదు అని బాధేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పూనుకొని అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేయటవా ఏంటి? ఇంకా హవా ఎందుకు సాగుతుందో ఏంటి? జనాలు మరి ఎంపీ సీట్ ఇచ్చారు, లేకపోతే అక్కడ ఏమైనా కొంచెం ఓటింగ్ వచ్చిందని చెప్పి రెచ్చిపోతున్నారు ఏంటో తెలియదు. నెక్స్ట్ టైం ఇంకా కూడా ఇవ్వరు. మీరు అంటుంటే అనిపిస్తుంది, మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు టీడీపీలో ఉన్న ఎంపీలు అందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. రాష్ట్రానికి ఏం కావాలి, ఎవరితో కలవాలి, ఏం మాట్లాడాలని. గతంలో పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ల కోసమే కదా వాళ్ళంతా తిరిగింది అక్కడున్న ఎంపీలు. అసలు సగం మంది ఎమ్మెల్యేలు అసలు జగన్మోహన్ రెడ్డి మొహం ఉంటుందో కూడా తెలియదు అంటండి 5 years. అసలు ఆయన ఎవరు కనిపించారు? మీరు చెప్పండి, పోనీ ఏ ప్రెస్ మీట్ లో కనిపించాడా? ఇప్పుడు సడన్ గా జనాలు గుర్తొస్తున్నారు, ప్రెస్లు గుర్తొస్తున్నాయి. అది కూడా ఏంటంటే వాడుకోవటం కోసం. నేను ఆ తప్పులు, ఆయన తప్పులు బయటపడటం, బయటకు వచ్చి మళ్ళీ సింపతి కార్డ్ ఆడటం. ఇప్పుడు నేను ఇందాక ఇన్సిడెంట్ చెప్పినప్పుడు గుర్తొచ్చింది. మీరు రీసెంట్ గా చూసుంటే పాప మా రెడ్డమ్మ గారు గుర్తుందా మీరు? మేయర్ గారు అక్కడ కౌన్సిల్ నిలబెట్టారు ఒక ఆడ మనిషిని, ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఎంత ఒళ్ళు మదవికి కొట్టుకున్నారు. ఆ ఇన్సిడెంట్ చూస్తే అర్థం కదండి. ఆవిడ కాపుతే అక్కడ టఫ్ ఫైట్ ఇచ్చారు ఆవిడ. నేను ఇక్కడ నిలబడి అవసరం అయితే వింటానని ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా. ఇంకో ఎమ్మెల్యే అయితే నిలబడతాడండి. అదే వాళ్ళ ఎమ్మెల్యే అయితే ఇప్పుడు ఈయన ఏం చేశాడండి, ఇతను ఏం చేశాడండి? పేక మీద కాలేసి తొక్కటం, మనుషులు పిచ్చి కర్రల తాటలతో కొట్టిష్టం. ఆవిడ ఎమ్మెల్యే పొజిషన్ లో ఉండి ఆడ మనిషి అయినా కూడా అక్కడే నిలబడిందండి ఆవిడ. అది హుందాతనానికి, రౌడీజానికి తేడా. మరి ఇప్పుడు కూడా జనాలు వేసిన కాస్ట్ పర్సెంటేజ్ కూడా ఎవరైతే వేసారో వాళ్ళు కూడా రియలైజ్ అయిపోతే రేపొద్దున అదే విక్టిమ్ ప్లేస్ లో మీరుంటారు. ఎందుకంటే ఇప్పుడు మీకు నచ్చినా నచ్చపోయినా మనం పైన ఉన్న అతను ఒక లీడరు, ఒక డిసిప్లిన్ పాటిస్తారు, ఒక డెమోక్రసీకి వాల్యూ ఇస్తారు, లా అండ్ ఆర్డర్ కి వాల్యూ ఇచ్చే మనిషి అయితే అది ఎలాంటి వాళ్ళైనా సుఖంగా జీవించే జీవన. ఇప్పుడు మీరే చూస్తారు, ఎనిమీస్ కూడా హాయిగా తిరుగుతారు, మా అపోజిషన్ వాళ్ళు కూడా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందో, ఎప్పుడు ఎత్తేస్తారో, ఇది జగన్మోహన్ రెడ్డి గారి భాష, ఎప్పుడు ఎత్తేస్తారో ఏంటో అని తెలియక అందరూ కూడా కలుగులో దాక్కున్నారు, లోపలున్నారు, బయటకు రాలేదు.